హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమోటాలు, పచ్చిమిర్చి, కావాల్సినవన్నీ చూసారు. చికెన్ తీసుకొని దాంట్లో తగినంత పసుపు, మీకు కారంకి తగినంత కారం, నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకున్నాను. కారం వేసాక మీకు తగినంత, అంటే మీకు ఎంత కారం కావాలో చూసి వేసుకోండి. కారం వేసాక తగినంత ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత బిర్యానీ మసాలా. ఇది నేను ఇంట్లో చేశానండి, బయట ప్యాకెట్స్ యూజ్ చేయం. తగినంత గరం మసాలా, మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటారో అంత గరం మసాలా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, తర్వాత పెరుగు అనేది నేను ఒక 3-4 స్పూన్స్ అనేది వేసానండి. కావాలనుకుంటే మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ అనుకుంటే కొద్దిగా కర్డ్ ఎక్కువ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇది మంచిగా మ్యాగ్నేట్ అవుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా కలుపుకోవాలి. మనం కలిపే విధానంలో కూడా ఇది మంచిగా మనకి స్పైసీగా ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మినిమం ఒక 5 minutes అనేది మనం కలుపుకోవాలి మిశ్రమాన్ని. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసానండి. కారం సరిపోదు అన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లెమన్ అనేది వేస్తున్నానండి. లెమన్ వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ మిశ్రమాన్ని కలిపేశాక ఈ మిశ్రమాన్ని మనం ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా రుచిగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీలకు వేసుకోవడానికి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇది ఈ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదు వచ్చేస్తుందండి. సో ఖచ్చితంగా బ్రౌన్ కలర్, మీడియం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకి బిర్యానీలో కావాల్సింది ఫుడ్ కలర్. నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదండి. ఇక్కడ నేను సాఫ్రాన్, కుంకుమ పువ్వు పాలలో వేసి ఈ కలర్ని మనం బిర్యానీలకు వాడుకుంటాం. ఇది ఒక 20 నిమిషాలు పక్కన పెడితే మనకి కలర్ అనేది వస్తుంది. ఇది మనం బిర్యానీలో వాడుకోవచ్చు. ముందుగా బిర్యానీ చేయాల్సి కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఘీ కానీ లేదంటే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ఇది మంచిగా స్మెల్ వచ్చేదాకా మనం ఈ మసాలా దినుసుల్ని వేయించాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి టేస్ట్కి. దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇంట్లో కొద్దిగా కారం, ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేస్తానండి ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే మనం చేసే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు టమోటా వేస్తున్నామండి. ఈ టమోటా వేయడం వల్ల ఏంటంటే మనకి ఒక మంచి పులుపు ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది మంచిగా మ్యాష్ అయ్యి స్మూత్గా అయ్యేదాకా ఇది మనం ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు వేసానండి. మంచిగా అది గ్రేవీ మొత్తం ఆయిల్ మొత్తం మనకి కనిపించేలా ఇంకా మంచిగా అది స్మాష్ అయ్యి ఆ ఫ్లేవర్ వచ్చేదాకా మనం దీన్ని చేసుకుందాం. దీని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నేను వేయడం మర్చిపోయానండి. సో ఇప్పుడు వేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం చికెన్ అనేది వేసేద్దామండి. వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకోవాలండి. దీంట్లో కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. అలా కలిపాక మనం ఇందాక గ్రేవీ ఏంటంటే ఇందాక గ్రేవీ కొద్దిగా మిగిలింది. సో దాంట్లో కొద్దిగా వాటర్ వేసి నేను దీంట్లో గ్రేవీలాగా వేసేసానండి. ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ అయినా మనం వేయాలి మనకి మంచి గ్రేవీ కావాలనుకున్నప్పుడు. సో వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇది మనం ఆయిల్ పైకి తేలేలాగా అంతలోగా మనం పక్కన బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం ఉప్పు వేసానండి.
మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ బాస్మతి రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్, నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇది మనకి ఏంటంటే హీట్ అయ్యేదాకా ఆ స్పైసెస్లో ఉన్న ఏమంటారు ఆ వాటర్ అంతా మనకి ఈ బిర్యానీ బాస్మతి రైస్లోకి వెళ్ళిపోయింది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలండి. ఇది కూడా ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా మనం దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇంకా కొద్దిగా అవ్వాలి. ఒక 15 minutes అనేది పట్టుద్ది కుక్ అవ్వడానికి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ అనేది వేసేసుకుందాం. రైస్ అనేది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 70% అనేది కుక్ అవ్వాలి రైస్. ఈ రైస్ని చూసుకుంటూ మనం పక్కన కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన కర్రీ గ్రేవీ మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ప్రిపేర్ అయిన 70% కుక్ బాస్మతి రైస్ అనేది వేయాలి. బాస్మతి రైస్ ఒక 3 లేయర్స్గా మనం ఆ కుక్డ్ చికెన్ మీద వేయాలండి. త్వరగా ఇవ్వమ్మా. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే చోట అలా ఉండిపోకుండా సైడ్కి స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంతకు నేను కొద్ది గ్రేవీ అనేది పక్కన పెట్టుకున్నానండి. ఆ గ్రేవీని నేను ఇప్పుడు దీనిపైన స్ప్రెడ్ చేస్తున్నాను. గ్రేవీ స్ప్రెడ్ చేశాక ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, అండ్ గరం మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేద్దాం. ఇందాక మనం కుంకుమ పువ్వు పాలల్లో పెట్టుకున్నాం కదా కలర్ కోసం, ఇది మనం దీనిపైన స్ప్రెడ్ చేసేద్దాం. చేశాక అల్యూమినియం ఫాయిల్ అనేవి ఉంటాయన్నమాట, ఆ పేపర్ పెట్టేసి దానిపైన కొద్దిగా మనం
ప్లేట్ పెట్టి దానిపైన వాటర్ అనేది పెట్టేయాలండి. వాటర్ పెట్టి ఒక 5 minutes వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంక 5 minutes అంటే మీరు బేస్డ్ ఆన్ కుకింగ్ ఏమంటారు, ఆ రైస్ కుకింగ్ ద్వారా మీరు ఒక 20 minutes అనేది కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్ మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమైపోయింది ఎంత మంచిగా కుక్ అయిందనేసి. వితౌట్ స్టిక్కీగా మంచిగా పొరలు పొరలుగా చాలా మంచిగా బిర్యానీ అనేది కుక్ అయిపోయిందండి. ఇది ఈజీగా హాస్టలర్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీ మెథడ్తో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే బిర్యానీ అండి ఇది. రాని వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది.